దేవ దైవ గ్రంథములో, దేవుని వాక్యంలో, దేవోక్తులలో దేవుడు రాయిస్తే ఈ వాక్యం మనుషుల హృదయాలలోనికి వెళ్లకుండా అపవాది చాలా అడ్డుకట్లు వేసింది. మనిషి దేవుడు చెప్పిన మరణం తర్వాత మరో జీవితం గురించి నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు, నమ్మకం కోల్పోయాడు. అది ఉందో లేదో ఎవరికి తెలుసండి. దేవుడు ఉంటే ఉండొచ్చు, కానీ మనుషులు ఎలా అయిపోయారంటే, ఇప్పుడు చెప్తున్నాను, మానవ జాతి ఎలా అయిపోయిందంటే, దేవుడు ఉంటే ఉండొచ్చు అండి, ఏదో అదృశ్య శక్తి ఉండొచ్చు, ఆయనకు నమస్కారం పెట్టుకుందాం, ఆయనకి దండం పెట్టుకుందాం, ఆయనకి పూజ చేద్దాం, ఆయన్ని ప్రార్థిద్దాం. ఎంతవరకు? ఏమో మళ్ళీ చచ్చిపోయిన తర్వాత బ్రతుక ఇవన్నీ వద్దు, ఇవన్నీ అనవసరం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతుకుతున్నాం. ఈ జీవితకాలం, కనబడే జీవితకాలం, చావు వరకు ఉన్న జీవితకాలం, ఇందులో దేవుడు చల్లగా చూస్తే చాలు అనుకుంటున్నారు మనుషులు. అంటే కనబడే ఈ కాలాన్ని, కనబడే ఈ జీవితాన్ని నమ్ముతున్నాడు, కానీ రాబోయే జీవితం గురించి మనిషి నమ్మడం లేదు. ఆ రాబోయేది ఎవడికి తెలుసండి? ఉందో లేదో ఎవడికి తెలుసండి? ఎవడు చూసి వచ్చాడండి? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే ఇలా మాట్లాడుతుంటే క్రైస్తవులు కూడా అలాగే అయిపోయారండి. ప్రసంగాలు చూసినా, పాటలు చూసినా, ఆరాధనల్లో చూసినా, ఎవడి వాక్యం చూసినా, ఎవడి ప్రసంగాలు చూసినా ఏం లేదు, ఈ భూమి మీద ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఇవే. ఈ భూమి మీద డబ్బు, దేవుడు ఆశీర్వాదాలు ఎలా ఇస్తాడు, ఈ భూమి మీద ఎలా సంతోషించాలి. పౌలు గారు ఏం రాశారండి? కొరింథీ పట్టణానికి రాస్తే ఏం రాశారు? ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తు యేసునందు నిరీక్షించిన వారమైన ఎడలా, 15వ అధ్యాయం 19 రాసుకోండి. తర్వాత మొదటి కొరింథీ 15వ అధ్యాయం 19 రాసుకోండి. మనము ఈ జీవితకాలం మట్టుకే ఇదే జీవితం అనుకొని, ఇక్కడే సంతోషాలైన, సుఖాలైన, ఆనందాలైన ఇక్కడే ఉన్నాయనుకొని ఇంతవరకే ఆలోచిస్తే, ఇంతవరకే దేవుని గురించి అంటే ఈ జీవితకాలం కోసమే యేసు ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు దగ్గరికి వచ్చి ఈ జీవితకాలం కోసమే నువ్వు మొక్కితే, నువ్వు ప్రార్థిస్తే, మనుషులందరికంటే దౌర్భాగ్యులవు, ధన్యులు గారు మీరు, దౌర్భాగ్యులు. అంటే చావు తర్వాత మళ్ళీ జీవితం ఉందా? ఉందండి. అసలు అదేనండి. ఇది అంత పెద్ద విషయం కాదండి. ఇది అసలు జీవితమే కాదండి. ఇది అసలు లైఫే కాదండి. అసలుది అక్కడుంది. కానీ అపవాది ఏం చేసింది తెలుసా? ఈ నిజాన్ని ప్రజలకు వెళ్ళనివ్వటం లేదు, వాళ్ళ మనసులకు ఎక్కనివ్వటం లేదు. దాని వలన మానవ జాతి అంతా ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఏమండి, జీవితం అంటే 3 నాళ్ళండి. జీవితం 3 నాళ్ళ ముచ్చట. అందులో యవ్వనం తిరిగి రానిది గనుక ఉన్నప్పుడే అనుభవించు. ఇది అక్రమ సిద్ధాంతం. క్రమమైన సిద్ధాంతం, క్రమమైన నియమం ఏంటి? ఒరే నాయన, ఈ జీవితమే కాదు, మరో జీవితం ఉంది. ఈ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ రాబోయే జీవితం శాశ్వత జీవితం. అది అక్కడ ఉంది అసలైన ఆనందం. అది క్రమం. అక్రమం ఏంటి? మనుషులలోకి వచ్చిన అక్రమం అదంతా ఎవడు చెప్పాడు? అదంతా ఒక సోది. ఎవడు చూశాడు? వదిలేయి, ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయి. జిందగీ ఒకటే జిందగీ, గురువు అట. ఇంకొకడేం పాట రాస్తాడు, ఒకడేమంటాడు, లైట్గా లాగించే బేట లైఫ్లో ప్రతి పూట. సీరియస్గా ఆలోచించే సీన్ ఏముందంట పాట. ఈ పాట విన్న కుర్రోళ్ళందరూ ఏమనుకుంటారు? అంతే కదా, లైఫ్ అంతా ఎంజాయ్గా ఉండాలి, ఉన్న జీవితం కొద్ది జీవితంలో సుఖాలు అనుభవించాలి. యవ్వనం ఏదో ఒకడంటాడు, యవ్వనం ఐస్ క్రీమ్ లాంటిది, ఐస్ పుల్ల ఏంటిది, అది ఏంటి, ఐస్ క్రీమేనా? ఐస్ క్రీమ్ లాంటిది ఉన్నప్పుడే తినే, లేదా కరిగిపోద్ది. ఏం కొటేషన్స్ రా బాబు, ఎవడు చెప్పాడు మీకు ఈ నీతి? యవ్వనం ఐస్ క్రీమ్ లాంటిదట, ఉన్నప్పుడు ఏం చేయాలట? కరిగిపోయే లోపు తినేయాలట. ఏమి నేర్పారా మీకు? అక్రమం ఏమైంది? ఉందా? విస్తరించిందా? ఓ పక్కన పడి ఉందా? విస్తరించింది. ఎంత విస్తరించింది అంటే చివరికి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా ఏమండి అనుభవించేటువంటి వయసు ఉన్నప్పుడే కదండి ఇలా అయిపోయారు. ఇలా అయిపోయి ఎంతవరకు వెళ్ళిపోయారు ఎంతవరకు వెళ్ళిపోయారంటే, ఒక భార్యతో సంతృప్తి పడే పరిస్థితులు లేవు. లైఫ్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి. అక్రమ సంబంధాల వైపు మొగ్గు చూపుతున్న వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకు ఇలా అయిపోయింది? అక్రమం ఒక చోట్లేదు, విస్తరించింది.
మనుషులలో విస్తరించింది. ఈరోజు కుటుంబాలు కూలిపోవడానికి కారణం అక్రమ సంబంధాలు కాదా? ఈరోజు కుటుంబాలు కూలిపోవడానికి కారణం అక్రమ సంబంధాలు కాదా? మొదటి ప్రసంగంలో ప్రిన్సిపల్ గారు చెప్పారు. ఎస్, అది కూడా ఒక కారణం. థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ అంటే మూడవ వ్యక్తి. భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి చాలా ప్రమాదం. ఆ మూడవ వ్యక్తి ఎవరైనా కావచ్చు. తల్లి కావచ్చు, తోడబుట్టింది కావచ్చు, పిన్ని కావచ్చు, అత్త కావచ్చు, మేనత్త కావచ్చు, ఇంకో నత్త కావచ్చు, ఏ నత్త అయినా కావచ్చు. వీళ్ళకి ఏంటి అని అంటే కొండగని మాటలేంటట, రుచిగల భోజనం అట. పల్లెటూరులోనండి తమ్ముడు చెప్తుంటే నేను చేసిన ప్రసంగం జ్ఞాపకం వచ్చింది. 2014-15లో చేశాను. భోజనం పెట్టుకుంటారండి ప్లేట్లో. భర్తను పంపించేస్తారు, అతను వెళ్ళిపోతాడు పొలానికో వ్యాపారానికో. పిల్లల్ని పంపించేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు పనంతా చూసుకుంటారు, అయిపోయింది. ఇంట్లో కూర్చొని ప్లేట్లో వేసుకుని శుభ్రంగా తినొచ్చు కదా, తినరు. అన్నం ప్లేట్లు వేసుకుని, కూర ప్లేట్లు వేసుకుని, పళ్ళె వల్ల పట్టేసుకొని, వదినా పని అయిపోయిందా? ఏ వదిన? పక్కింటి వదిన, ఎదురింటి వదిన. నలుగురు కూర్చుంటారు ఆ మంచం వేసుకొని. తింటే 5 నిమిషాల్లో అయిపోద్ది. నేను భోజనం 5 నిమిషాల కంటే ఎక్కువ తిన్నండి. కానీ వీళ్ళ ప్రస్థానం సాగుతుందండి, 2 గంటలు సాగుతుంది. అంత ఇంట్రెస్ట్ ఏంటి అంత ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ కూర్చున్న నలుగురిలో లేని ఇంకొక దాని గురించి మాట్లాడుతుంటారు. అది మొన్న ఆడ కనపడింది. అవునా, నాకు డౌట్ వచ్చింది. ఎంత ఇంట్రెస్ట్ అండి ఈ టాపిక్స్, మనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే కనెక్ట్ అయితే కదా నవ్వు వస్తుంది. కనెక్ట్ అయితే నవ్వుతారు. మరి జరిగేదే కదా నేను చెప్పేది. ఇలా ఈ ప్రస్థానంలో తినడం అయిపోయింది, ప్లేట్ ఎండిపోతుంది, చెయ్యి ఎండిపోతుంది, సినిమా అయిపోవట్లేదు. ఏ సినిమా? చెప్పుకునే సినిమా. ఎదురింటి వాళ్ళ గురించి, పక్కింటి వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. ఆ ప్లేట్ అలా పెడితే కుక్కొచ్చి నాకింది కూడా చూడలేదు. ఈలోపు కొంచెం మళ్ళీ ఆకలి అయితే ఆ నాకింది, కుక్క నాకింది దాంట్లో మళ్ళీ వేసుకొచ్చి కూర్చుంది. నాకింది చూడలేదు. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుందంటే మధ్యాహ్నం ఆకలి అయ్యే టైంకి గుర్తొచ్చింది, మళ్ళీ లేచింది. ఏంటిది? ముసలమ్మ ముచ్చట్లు, దోషాలు. విస్తారమైన మాటలలో ఏమున్నాయి? దోషాలు. ఇలా నువ్వు మాట్లాడిన మాటలు అలా 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 పాకి ఏదో ఒకరోజు భర్త చెవిన పడుతుంది. అప్పుడు ఆడేం చేస్తాడు? ఇంతమంది మాట్లాడుకుంటున్నారంటే నేనే పిచ్చి వేదవని, ఇంతమందికి వెళ్ళిపోయింది, మా ఆవిడేదో చేసేస్తుంది అని అప్పటి నుంచి వాళ్ళ ఆవిడతో గొడవ పెట్టుకోవడం మొదలవుతుంది. థర్డ్ పర్సన్లు చేసే, మూడవ వ్యక్తులు చేసేటువంటి దారుణమైన పని బయట వాళ్ళు. ఇకపోతే ఇంట్లో వాళ్ళు చేసే పని ఏంటో చెప్తాను వినండి. ఇంట్లో వాళ్ళు ఎవరుంటారండి? ఆడదానికి ఆడదే శత్రు. ఆడదంటే ఆడదానికి శత్రు. ఎవరా శత్రు? కోడలకి ప్రధాన శత్రు. వా, అత్త. అత్త అత్త ఎలా శత్రువైంది? ఎలా శత్రువైంది? ఎందుకు శత్రువైంది? అత్తకి కోడలు శత్రువు. అత్తలను అడిగామనుకోండి అంటేనే మా కోడలు. కోడలు ఎలా శత్రువైంది? ఎందుకు శత్రువైంది? కోడలకి అత్త ఎందుకు శత్రువైంది? అత్తకి కోడలు ఎందుకు శత్రువైంది? కొన్ని కుటుంబాలు, కొన్ని ఇండ్లు, కొన్ని సంసారాలు కూలిపోవడానికి ఈ అత్త కోడళ్ళ వరల్డ్ వార్ కంటే ప్రమాదం ఇది. ప్రపంచ యుద్ధం కంటే ప్రమాదం. ఈ రెండు అమ్మ అత్త అమ్మ భార్య, ఈ 2 భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య 2 ఏమంటారు, నలిగిపోతాడు. ఎవరు? మగాడు, అభాగ్యుడు. ఎందుకు ఇలా అయిపోయింది అని అంటే వాస్తవాలు, నిజాలు బైబిల్లో ఉంటాయి. ఒక బంధం ఎందుకుందో, ఎంతవరకు ఒక బంధానికి పరిధి మన పాత్రకు ఒక పరిధి ఉంటుందండి. ముందుగా అత్తల గురించి చెప్తాను. పెద్దవాళ్ళు కదా, ముందు మీరే ఆలోచించాలి.
మన పాత్ర కుటుంబంలో మన పాత్రకి ఒక పరిధి, కోడల పాత్రకు ఒక పరిధి ఉంటుంది, కొడుకు పాత్రకు ఒక పరిధి ఉంటుంది, తండ్రి పాత్రకు ఒక పరిధి ఉంటుంది, ఏమండి, కూతురు పాత్రకు ఒక పరిధి ఉంటుంది. అలా ఆ పరిధిలోనే ఉండాలి. ఒక డ్రామా ఉందనుకోండి, హీరో పాత్ర హీరోనే చేయాలి, పక్కన కమెడియన్ వచ్చి చేస్తానంటే మొత్తం డ్రామా అంతా కంపు అవుతుంది. హీరోయిన్ పాత్ర హీరోయిన్ చేయాలి, నేను హీరోయిన్ పాత్ర నేనే చేస్తాను హీరో అంటే ఎవరి పాత్ర వాళ్ళు చేయాలి, బాగుంటుంది. దేవుడు అత్తకిచ్చిన పాత్ర ఎంతవరకు అంటే ఒక మాట దేవుడు రాయించాడండి. ఒకసారి ఆదికాండానికి వెళదాం. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 24 నుంచి చదువుదాం. 23, 24 రెండు చదివేద్దాం. 2వ అధ్యాయం ఆదికాండం 23, 24. ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడు. ఏమండి, ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడు, పక్కటెముకను తీశాడు, స్త్రీనిగా నిర్మించాడు, పురుషుడి దగ్గరికి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఈ స్త్రీని చూశాడో ఆదాముకు అంతా అర్థమైపోయింది. ఇది నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడినది గనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి, తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏకశరీరమై ఉంటారు. ఆ ఇద్దరు ఏకశరీరంగా ఉండాలి. ఇది దేవుడు కుటుంబ వ్యవస్థలో ఏర్పరిచిన ఒక నియమం. ఇందులో తల్లి పాత్ర అంటే కొడుకుని పెంచడం నీ పాత్ర. ఎదిగిన తర్వాత అతనికి ఒక కుటుంబం రావాలి, అతనికి ఒక కుటుంబం రావాలి. రావాలి అంటే కోడలను తీసుకురావాలి. కోడలు వచ్చిన తర్వాత కొడుకు ఎక్కువగా ఎవరితో ఉండాలి? దేవుడు ఏం చెప్పాడు? తండ్రిని తల్లిని విడిచి ఎవరిని హత్తుకోవాలి? భార్యను హత్తుకోవాలి. ఇది మనుషులు నిర్ణయించిందా, దేవుడు నిర్ణయించిందా? రైట్. విడిచి అన్న పదాన్ని అపార్థం చేసుకోకూడదు. విడిచి అంటే విడవమన్నాడు కదా అని చెప్పి నువ్వు వేరే కాపురం వస్తావా రావా అని పీకబట్టుకోకండి, అది చాలా తప్పు. విడిచి అంటే దాని అర్థం వదిలేయమనా, తల్లిదండ్రులను వదిలేయమనా. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? వృద్ధాప్యమందు తన తల్లిని నిర్లక్ష్య పెట్టువాడు శాపగ్రస్తుడు. దేవుడి మాట అన్నాడు, తల్లిదండ్రులను వదిలేయమనే దాని అర్థం. ఎవరని చెప్పింది? వృద్ధాప్యములో వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో నీకు బాధ్యత ఉంది. వాళ్ళకి అన్నం పెట్టాలి, వాళ్ళకి బట్టలు ఇవ్వాలి, వాళ్ళ ఆలనపాలను చూడాలి, వాళ్ళ మందులు చూడాలి. ఈ బాధ్యతలు నువ్వు మర్చిపోతేనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కోడళ్ళు కూడా మా సంపాదన అంతా నీ సంపాదన అంతా తీసుకెళ్ళి మీ అమ్మకి పెడుతున్నావు, మీ నాన్నకి పెడుతున్నావు అనడానికి మీకు హక్కు లేదు. వాళ్ళు కన్నవాళ్ళు. నీకు భర్త ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళు కనిపించారు కదా. నీకు తోడబుట్టిన అన్నయ్యో తమ్ముడో ఉన్నారు, వాడు నీ తల్లిదండ్రులను అలా చేస్తే ఊరుకుంటావా? నీ తోడబుట్టిన అన్నయ్యో తమ్ముడో ఉంటాడు, వాడి భార్య నీలా ప్రవర్తించి నీ తల్లిదండ్రులు, ముసలి వాళ్ళైన నీ తల్లిదండ్రుల్ని వాళ్ళు చూసుకోకపోతే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఆడవాళ్ళు ఆలోచించండి. అర్థమైందా మీకు? ఒక వీడియో వచ్చిందిలేండి, చూపించడానికి నాకు దొరకలేదు. ఒక ఆవిడ అంటుంది, మీ అల్లుడు ఏంటమ్మా, మీ అల్లుడు ఎలా ఉంటాడంటే, మా అల్లుడికి ఏంటండి బంగారం, మా అమ్మాయి మాట తప్ప మా అమ్మాయి మాట జవదాటడు అంటుంది. మా అల్లుడికి ఏంటి బంగారం, మా అమ్మాయి మాట జవదాటడు. వెరీ గుడ్. మరి మీ కొడుకు అంటే ఆడొక్క దరిద్రపు చవట దద్దమ్మ, మా కోడలు కొంగు పట్టుకొని వదలడం. విషయం అర్థమైందా? అల్లుడు కూతురు కొంగు పట్టుకుంటే అల్లుడు మంచోడట, కోడలు కొంగు పట్టుకుంటే చవట దద్దమ్మట. అంటే అక్కడ కూతురు అయినందుకు అల్లుడు సూపర్, ఇక్కడ కోడలైనందుకు కొడుకు దద్దమ్మ. దీన్ని ఏమంటారు? ద్వంద్వనీతి. ఇది ఎలా ఉంటుందంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు. మీ ఇంటికి వస్తాను ఏమిస్తావు, మా ఇంటికి వస్తే అంటే తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు తనకి. అలాగూ తల్లులుగా ఉన్నటువంటి వారు ఎంతవరకు అంటే కొడుకును పెంచాలి. పెంచిన తర్వాత అతనికి కుటుంబం వచ్చింది. ఆ కుటుంబం వచ్చిన తర్వాత
నువ్వు తల్లిగా ఎక్కువగా ప్రయారిటీ నీ కోడలతో నీ కొడుకు ఉండాలి. వాళ్ళ కుటుంబం అది. అలాగని కొడుకు కోడలు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని నిర్లక్ష్య పెట్టమనా? వాళ్ళ అవసరాలు తీర్చొద్దా? వాళ్ళకి అన్నం పెట్టొద్దా? వాళ్ళకి బట్ట ఇవ్వద్దా? వాళ్ళకి ఏం కోరుకుంటారండి ముసలి వాళ్ళు? ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటారు? వాళ్ళకి బట్ట, వాళ్ళకి తిండి, వాళ్ళకి మందులు. ఇంతకంటే ఏం అవసరం ఉన్నాయి చెప్పండి? ఏం అవసరం ఉన్నాయి? అర్థమైందా? గనుక ఇవి కొడుకు ఇవ్వాలి, కోడలడ్డు పెట్టకూడదు. అది నేరం, బైబిల్ ప్రకారం నేరం. ఇకపోతే తల్లులు అంటే అత్తలు ఉన్నారే, ఈ అత్తలు కొంతమంది ఎలా ఉంటారంటే, అది ఎవరితో బయటికి ఇప్పుడు వచ్చింది, బయట నుంచి వచ్చింది. వాడు నా కొడుకు, వాడు నా మాట వింటాడా వినడా? అదేంటమ్మా, నీ కొడుకే, కానీ అతనికి ఒక సంసారం ఉంది. ఎందుకు వాళ్ళిద్దరికీ నువ్వు ఒక ఒక స్థానం, అంటే వాళ్ళకంటూ వాళ్ళ జీవితానికంటూ వాళ్ళ నిర్ణయాలకి నువ్వెందుకు అవకాశం ఇవ్వటం లేదు? నువ్వెందుకు ప్రతి దానిలో ఎందుకు ప్రవేశించాలి? ప్రతి దానిలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? పెద్దదానిగా నువ్వు ఆలోచించి. సంసారాలు ఎక్కడ పాడవుతున్నాయి అంటే, గొడవలు ఎందుకు వస్తున్నాయంటే, అత్త తన పాత్రంతో అంతటితో ఆగటం లేదు. ఇదే అత్త కోడలుగా ఉన్నప్పుడు ఏం కోరుకుంది? మీ అత్తలుగా ఉన్న మీరు కోడలుగా ఉన్నప్పుడు ఏం కోరుకున్నారు గుర్తు తెచ్చుకోండి. అర్థమవుతుంది కదా? కనుక దేవుడు ఏం చెప్పాడంటే, అమ్మా, నీ కోడలికి నీ కొడుకుకి నేను ఒక కుటుంబం ఏర్పరిచాను గనుక ఎక్కువ ప్రియారిటీ కొడుకు ఎవరికి ఇస్తాడు? ఎవరితో ఉండాలి? ఎవరితో జీవించాలి? భార్యతోనే ఉండాలి. అలాగని ఈ కోడలు కొడుకు ఇద్దరు కలిసి వాళ్ళకి తిండి పెట్టకుండా చేస్తారా? తప్పది. ఈ బ్యాలెన్స్ అంటే వీళ్ళు చేయవలసింది వీళ్ళు చేయాలి, అత్తమామలు చేయవలసింది వాళ్ళు చేయాలి. కానీ ఇద్దరు ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయకుండా పంతం, నా మాట వింటాడా వినడా, వింటుందా వినదా? వాళ్ళ సంసారం వాళ్ళకి అయిన తర్వాత వాళ్ళ 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 జీవితాలను వాళ్ళు జీవించనివ్వాలి. చాలామంది జీవించనివ్వరు అత్తలు. అసలు అత్త అంటే ఎలా ఉండాలి తెలుసా? అత్త అంటే ఎందుకు సూర్యకాంతంలో ఉండాలి? మన ఆంధ్రప్రదేశ్లో అత్త అనే క్యారెక్టర్కి ఒక పేరు ఉంది. ఏం పేరు? ఆ మహానుభావురాలు ఎప్పుడు సినిమాల్లో నటించిందో, ఎందుకు నటించిందో తెలియదు కానీ సూర్యకాంతం అనే పేరు పెట్టుకోవడం మర్చిపోయింది ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఎవరైనా సూర్యకాంతం అని పేరు పెట్టుకున్నారండి ఆమెను చూశాక? అంతలా ప్రభావం చూపింది. అత్తలందరూ సూర్యకాంతాలు అయిపోయారు. నేను మాట చెప్తానండి. బైబిల్లో ఒక అత్త ఉందండి. ఒకసారి ఆ అత్త క్యారెక్టర్ ఏంటో ఒకసారి చూడండి. అత్త కోడళ్ళ మధ్య గొడవలు రాకూడదంటే ఇలాగే ఉండాలి ప్రతి అత్త, ఇలాగే ఉండాలి ప్రతి కోడలు. ఎలా ఉండాలి? రూతు గ్రంథం 1వ అధ్యాయం, జాగ్రత్తగా వినాలి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదామా? నయోమి, అత్త పేరు నయోమి. ఆమె మోయాబు దేశం వెళ్ళింది. ఏమండి, మరి అక్కడ భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు, ఆమె విధవరాలైంది, కోడళ్ళు ఇద్దరు విధవరాలైపోయారు. ఒక కోడలి పేరు ఓర్ప, రెండవ కోడలి పేరు రూతు. ఈమె అత్త ఎవరు? నయోమి. ఇప్పుడు 6వ వచనం నుంచి చదువుదాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళరు ప్రయాణమైరి. అప్పటి వరకు మోయాబు అనే ఒక దేశంలో ఉన్నారు. వాళ్ళ సొంత దేశం బెత్లెహేం. బెత్లెహేములో కరువు వచ్చి ఆహారం దొరకలేదని అప్పుడెప్పుడో మోయాబు దేశం వచ్చారు. ఇక్కడికి వచ్చాక భర్త చనిపోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొడుకులు చనిపోయారు. ఇప్పుడు అక్కడ ఆహారం దొరుకుతుంది, కరువు పోయింది, ఆహారం బాగా దొరుకుతుందని ఒక సమాచారం వచ్చింది. అప్పుడు అత్త కోడళ్ళు ఆ దేశానికి వెళ్ళడానికి అత్త బయలుదేరి కోడళ్ళతో మాట్లాడుతుంది. చూడండి 7వ వచనం. అప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్ళు బయలుదేరి యోధా దేశమునికి తిరిగిపోవాలనని మార్గమున వెళ్ళుచుండగా 8వ వచనం. నయోమి తన ఇద్దరు కోడళ్లను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగిపోండి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు
యెహోవా మీ ఎడల దయ చూపును. కొడుకులు వయసులో చనిపోయారు, కోడళ్ళు వయసులో ఉన్నారు, పిల్లలు ఇంకా పుట్టలేదు. అమ్మా, మీ వయసు ఉంది కదా, మీరు వెళ్ళిపోండి, తిరిగి మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీ దేశంలోకి వెళ్ళిపోండి. మీకు వయసు ఉంది, మీరు పెళ్లి చేసుకోవచ్చు, మీ జీవితాలు పాడు చేసుకోకండి, వెళ్ళి తిరిగి వెళ్ళండి అని చెబుతుంది. ఎంత మంచి అత్త అండి, ఎంత మంచి అత్త. ఇంకేమంటుంది? మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మదిగా ఉండునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. ఏమండి, తల్లి ముద్దు పెట్టుకుంటుందా, అత్త ముద్దు పెట్టుకుంటుందా? తల్లి ముద్దు పెట్టుకుంటుంది, అత్త ముద్దు కాదు, గుద్దు. జుట్టు పట్టుకొని ఈడ్చిద్ది. అదేంటి, ఎందుకు ఏడ్చాలి? నయోమి కూడా అత్తే కదా. అత్త అయితే అమ్మలా చూసుకోకూడదా? అత్త అయితే అమ్మలా చూడకూడదా? చూడొచ్చా, చూడకూడదా? చూడొచ్చు. అత్త అమ్మ అవ్వకూడదా? అవ్వచ్చు. ఇంకా ఏమంటుంది చూడండి. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, 10వ వచనం, అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా. ఆశ్చర్యం అనిపించటం లేదా? భర్తలు చనిపోయారు. ఇప్పుడు ముసలది నయోమి, ఆమె దగ్గర ఏమీ లేదు, ఆస్తి కూడా ఏమీ లేదు. కానీ వాళ్ళిద్దరు ఏమంటున్నారు తెలుసా? మేము నీతో కూడా వచ్చేస్తాం. ఏడుస్తున్నారట. అత్తను చూసి మేము వస్తామని ఏడుస్తున్నారట. ఏమండి, ఎంత ప్రేమ చూపించుంటే అత్త కోసం ఏడుస్తున్నారండి ఇద్దరు కోడళ్ళు. ఎంత ప్రేమ అత్త చూపిస్తే కోడలు ఇద్దరు ఏడుస్తున్నారు, నీతోనే వచ్చేస్తాం, మేము మా దేశం వెళ్ళిపోతాం, మాకు వయసు ఉంది, ఇంకా మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్తే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, మా సంసారం మాకు ఉంటుంది, ఇవన్నీ ఆలోచించట్లేదు వాళ్ళు. మేము నీతో వచ్చేస్తాం. ఇంకా నయోమి బాబా ఏమంది? దొంగ నా కోడళ్ళారా అందా? కోడళ్ళారా అనలేదు, తిట్టలేదు. అత్త అనగానే కోడల్ని చూసిద్దండి, ఒక శత్రువులా చూస్తారు. ఎందుకు చూస్తారో తెలియదు. కోడలా అని అనలేదు, కోడళ్ళారా అనలేదు. ఏమంటుంది? కుటుంబాలు ఎప్పుడు నిలబడతాయి తెలుసా? ప్రేమ ఉన్నప్పుడు. కోడల్ని కూతురుగా నువ్వు చూడగలిగితే, కోడల్ని కూతురుగా నువ్వు చూడగలిగితే, ఏ కోడలైనా అత్తకు తల వంచిద్దండి. ఇది బైబిల్ చెప్పిన సూత్రం. అత్త వెళ్ళిపోతుంటే ఏడుస్తూ వెంటబడుతున్నారంటే ఏముంది అత్తలో? డబ్బు ఉందా అత్త దగ్గర? బంగారం ఉందా అత్త దగ్గర? ఆస్తిస్తుందనా? నో. నా కుమార్తెలారా, నా కూతుళ్ళారా, బిడ్డలు సొంత బిడ్డల్లా చూసుకుంటే, అత్త అమ్మలా ప్రవర్తిస్తే, అత్తలో అమ్ముంటే అప్పుడు కోడలు కూతురుగా కనపడుతుంది. ముందు అత్తకి ఎందుకు చెప్పానంటే, అత్త పెద్దది కదా, ఆలోచించాలని, ఆలోచిస్తుందని, వయసులో పెద్దది కదా. పెళ్ళిళ్ళు చేస్తారని కోడళ్ళు. నిన్న చూశాను ఒక పెళ్ళి దగ్గరలో ఎక్కడో, మరీ బొత్తిగా 14 ఏళ్ళు ఉన్నాయి లేదా పాపకు, మరి చిన్న పిల్లలా ఉంది, పెళ్లి చేశారు. వాళ్ళకి ఏం మైండ్ మెచ్యూరిటీ అవుతుందండి? వాళ్ళకి ఏమి ఆలోచన, గొప్ప ఆలోచన ఉంటుంది? లోకాన్ని చూసిన వాళ్ళ, మనుషుల మనస్తత్వాలను అర్థం చేసుకున్న వాళ్ళ, 10 సంవత్సరాలు నీతిన వాళ్ళ కాదు కదా. కనుక ఇంటికి వచ్చిన కోడలు 16 ఏళ్ళు కావచ్చు, 18 ఏళ్ళు కావచ్చు, చిన్నపిల్ల మనస్తత్వం ఉంటుంది. మెచ్యూర్డ్ మైండ్ ఎప్పుడు? అభివృద్ధి చెందిన, ఏమంటే వికసించిన మనస్తత్వం, బ్రాడ్గా, పెద్దగా, విశాలంగా ఆలోచించేటువంటి తెలివితేటలు 25 ఏళ్లకు మాత్రమే వస్తాయి, ఆడపిల్లకైనా మగపిల్లడికైనా. అన్నీ అర్థం చేసుకునేవి. ఆ లోపు ఉన్నటువంటి మనస్తత్వం, చిన్నోళ్ళ మనస్తత్వం, వయసు పెరగవచ్చు, శరీరంలో వయసు మార్పులు రావచ్చు, కానీ పెద్దరికంగా ఆలోచించేటువంటి ఆలోచన వయసు వాళ్ళకి రాదు. కనుక అత్తలు ఏం చేయాలి? అమ్మలా చూడాలి. ఎందుకంటే ఎక్కడో ఉన్న అమ్మని, నాన్నని, తను తోడబుట్టిన వాళ్ళని, తన సొంత వాళ్ళని, తన ప్రదేశాలని అన్నీ వదిలేసి క్రొత్త ప్రదేశానికి వచ్చింది, నీ దగ్గర ఉండడానికి వచ్చింది, మీతో ఉండడానికి వచ్చింది. ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళి క్రొత్త మనుషుల మధ్య మీరు ఇమ్మడగలరా? ఆలోచించండి. ఎలా ఇమ్మడతాం? ఇమ్మడలేము. కష్టం. పరిచయాలు లేవు, ఎవరేంటో తెలియదు. అలాగే ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఆమెను నువ్వు ప్రేమగా చూసుకుంటే, అత్తలో అమ్మను చూపించగలిగితే, నువ్వు ఆ కోడలు నీకు సమస్య ఎందుకు అవుతుంది? నాకు తెలిసిన ఒక విషయం చెప్తానండి. కొత్తగా పెళ్ళయింది, అయింది. రోజు ఆ ఏమంటారు దాన్ని, రైసు డబ్బా
రైస్ డబ్బా అంటే ఆ రూమ్లో పెట్టేది ఎవరు? అత్త. కొడుకు పెళ్లి చేసింది. రోజు రైస్ డబ్బా లోపల ఉంటుంది. ఉదయాన్నే 6కో 5కో లేచి పని చేసుకొని పొలం వెళ్ళే అలవాటు అత్తకి. కొడుకు పెళ్ళయింది. కొడుకును కోడలు వచ్చింది. కోడలు వచ్చినప్పుడు కొత్తగా పెళ్ళైనప్పుడు ఏమంటే వాళ్ళు నీలాగా 5కి లెగుస్తారా? లేపొచ్చా? ఆలోచించండి. అప్పుడు ఏం చేయాలి? ఆ డబ్బా ఏదో బయట తీసుకొచ్చి పెట్టుకోవాలి. కానీ అత్త పెట్టదు. ఉదయం 5కి లేచేసి డబ్బా 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 తలుపులు కొట్టేసి లోపల బియ్యం డబ్బా ఉంది. ఏంటి లేకపోవడం? అప్పుడు ఆ కోడలు మనసుకు వచ్చి కొత్తగా పెళ్ళైన జంటని ఇలా లేపకూడదని తెలియంది ఏమొక్క మనిషేనా? అక్కడ మొదలైంది గొడవ. తప్పెవరిది ఇక్కడ చెప్పండి? అత్తదే తప్పు. అత్తదే తప్పు. వాళ్ళిద్దరు కొత్తగా పెళ్ళైనప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండాలి. దేవుడు అసలు సంవత్సరం వరకు యుద్ధంలోకి కూడా రానియొద్దన్నాడు. సంవత్సరం వరకు వారిని యుద్ధంలోనికి పిలవద్దన్నాడు. సంతోషంగా ఉండాలి కదా, వాళ్ళు యవ్వనంలో ఉన్నారు. నువ్వు బియ్యం డబ్బా పెట్టుకుంటావో లోపల ఇంకోటి పెట్టుకుంటావో పెళ్ళిగానంత వరకే. వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలి కదా. వాళ్ళకి ప్రైవసీ ఇవ్వకుండా నువ్వు డబ్బాలో పెట్టుకుని పొద్దున్న వెళ్ళిపోయి దబదబ తలుపులు కొట్టేసి నీ కోడల మనసులో శత్రువు అయిపోయావు. నువ్వే అయిపోయావు. ఎప్పుడు చూసినా నా కొడుకు అని చెప్పేసి కుర్చీ తీసుకెళ్ళి వాళ్ళిద్దరి మధ్య చేసి కూర్చుంటే వాళ్ళేం మాట్లాడుకుంటారు? అప్పుడు ఆలోచిస్తుంది కోడలు, మనం ఇంకొక ఇంట్లోకి వెళ్ళిపోదాం, నువ్వు వేరు కాపురం పెడదాం, ఈ దరిద్రం మనకి వద్దు. ఏమై రైట్ ఆర్ రాంగ్? నేను చెప్పింది రైటేనా? అంతే. గనుక ఇప్పుడు అత్త ఎలా ప్రవర్తించాలి? అమ్మలా ప్రవర్తించాలి. అదే అమ్మగారింటికి నువ్వు వెళ్ళావనుకో, అల్లుడు అత్తగారింటికి వెళ్ళనుకోండి, అల్లుడు గారిని అమ్మాయిని కదిలించకూడదు. వాళ్ళు ఎంత జాగ్రత్త చూసుకుంటారా? అదే కొడుకుని కోడల్ని నువ్వు కూడా అలా చూసుకుని ఉంటే, నీలో అమ్మ కనబడితే ఆ కోడలు అలా ఉండదు. ఓకే, ఇది అత్తగారు ప్రేమ. ఇదంతా ఎప్పుడు చేస్తారు? మనలో ఏముండాలి? ప్రేమ. ఆ ప్రేమను పంచే గుణం ఉన్నప్పుడు అత్తలో కోడలు ఏం చూస్తుంది? అమ్మను చూస్తుంది. ఇంత ప్రేమ వచ్చేటువంటి విశాలమైన మనస్తత్వాలు మనకు ఉంటాయా? ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి అంటే, అసలు నయోమి అంత విశాలంగా ఒక తల్లిలా ఎలా ప్రవర్తించగలిగిందంటే, ఆ కోడళ్ళు కూడా ఏమీ లేని పేదవరాలైనటువంటి అత్తతో మేము వచ్చేస్తాం అనడానికి కారణం ఏంటో ఒకసారి ఇంకా కిందకి చదవండి, మీకు అర్థమవుతుంది. నా కుమార్తెలారా, 12వ వచనం, నా కుమార్తెలారా మీరు వెళ్ళండి, మరలండి అంటే తిరిగి వెళ్ళండి అని, నాతో కూడా మీరు రానేలా? మీరు పెళ్లి చేసుకుంటాక నేను ఇంకా కుమారులు నా గర్భమున ఉందిరా? నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో ఉండలేని ముసలిదాన్ను, నాకు నమ్మిక కలదని చెప్పి రాత్రి పురుషునితో ఉండి కుమారులు కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుని ఉందిరా? మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తిలై ఉందిరా? నా కుమార్తెలారా అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మల్ని నొప్పించిన దానికంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. అంటే బాయ్ బాయ్ చెప్పాడని ముద్దు పెట్టేసుకుంది. ఎవరు? ముందు వస్తానంది. ఈ ఓర్పాకి అంత ఓర్పు లేదు. పేరులో ఉన్న ఓర్ప, బ్రతుకులో లేదు ఓర్పు. అందుకని ముందు వస్తానంది. మాట వరుసకి అంటారు చూసారా? మాట వరుసకి కొంతమంది ఉంటారు, ఏమండి భోంచేయండి అంటారు. సరే, అంత ప్రేమగా అడిగింది చేద్దాం అనుకుంటే కూర్చొని ముచ్చట చెబుతూ ఉంటుంది. పావుగంట అయింది, మళ్ళీ పావుగంట తర్వాత ఏమండి భోంచేయండి, అలాగేనమ్మా. మళ్ళీ ఇంకో పావుగంట చెప్పింది ముచ్చటి, ఏమండి భోంచేయండి, వద్దులేమ్మా ఇందాక తిన్నాను. భోంచేయండి అంటుంది, లేవటం లేదు, ప్లేట్ కడగటం లేదు, భోజనం పెట్టడం లేదు. దీన్ని మాట వరుసకు అంటారు. ఇప్పుడు ఓర్ప అనే ఈవిడ నయోమి అనేటువంటి అత్త ప్రేమను బట్టి వస్తాను అందగానే మనసులో తిరిగి వెళ్ళాలనే ఆలోచన ఉంది. కానీ రెండో ఆవిడ ఉంది చూడండి, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవు నీ తోడి కోడలు వెంబడించుమనెను. అందుకు రూతు, ఇదిగో నీ తోడి కోడలు వెళ్ళిపోయింది కదా, ఇక నువ్వు కూడా వెళ్ళు. అందుకు రూతు,
నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమలాడుకోవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీ జనమే నా జనము, నీ దేవుడే ఎందుకు వెంబడించిందో అసలు కారణం చెప్పనా? ఏ కోడలికి, ఏ అత్త చెప్పని కొన్ని సంగతులు నయోమి కోడలికి చెప్పింది. అదేంటో తెలుసా? దేవుడి గూర్చి. దేవుని గూర్చి అంటే అత్త కోడలతో ఏం చెప్పాలి? అత్తలో ఇంతకీ అత్తలో ఏ జ్ఞానం ఉండాలి? మోయాబీయుల దేవత కెమోష్ అనుకుంటాను. మోయాబీయుల దేవత కెమోష్. మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపో అని అంది. ఆమె మనసు ఏంటో తెలుసుకోవాలనే అంది నయోమి. అప్పుడు రూత్ అంటుంది, నీ జనమే నా జనం, నువ్వెక్కడ సమాధి చేయబడతావు, నేను అక్కడే సమాధి చేయబడాలి. నీ దేవుడే నా దేవుడు. అంటే అత్త వెంబడి వచ్చేయడానికి, మనసు స్థిరం చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అత్త దేవుడి గురించి నేర్పిందండి. అంటే అత్తలో భక్తి ఉండాలి, దైవ వాక్యం ఉండాలి. నిజంగా భక్తి కలిగిన అత్త దేవుని వాక్యం చెబుతూ వాక్య ప్రకారం ప్రవర్తిస్తే ఏ కోడలండి అత్తకు లోబడకుండా ఉంటుంది? నాకు చెప్పండి. ఏ కోడలు అత్తకు లోబడకుండా ఉంటుంది? కనుక అత్తలు అధికారం చూపించాలి, నేను పెత్తనం చేయాలి అన్ని పక్కన పెట్టండి, ప్రేమ చూపించండి. మీకు ఒక వయసు వచ్చింది, వాళ్ళది ప్రత్యేక సంసారం. ఆ సంసారంలో నేను ఒక డాన్లాగా ఉండాలి, నేను పెత్తనం చేయాలని అనుకోకండి. అత్తలు సంసారాలు, కాపురాలు నిలబడవు. ప్రేమ చూపించండి, తల్లిలా ఉండండి. అవి ఇవి చెప్పడం కాదు. కొంతమంది అత్త కోడళ్ళు బాగున్నారు అనుకోండి, వీళ్ళిద్దరు బాగున్న 2 రోజులకి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అత్త కోడలు చెప్తుంది. చెప్పావా? అయిపోయింది. రేపు నీ కోడలు కూడా అలాగే తయారవుతుంది. ఆ మాటలు ఈ మాటలు వేస్ట్ మాటలు ఎందుకు? వాక్యం చెప్పు. అత్తలో ఉన్న భక్తిని చూసి కోడలు భయపడుతుంది. నీలో ఉన్న భక్తిని చూసి భయపడాలి, నీ అధికారానికి కాదు. నీలో ఉన్న భక్తిని, నీలోని దేవుని వాక్యమును చూసి అత్త భక్తురాలైతే కోడలు భక్తురాలు అవుతుంది. అర్థమైందా? గనుక అత్తగా నీ పాత్ర. నీ కొడుకు నువ్వు పెంచావు, ప్రేమ ఉంది, రైటే. కానీ అతని జీవితం కోడలతోనే ఎక్కువ ఉండాలి. దేవుడు నిర్ణయించింది. కారణం, దేవుని సంకల్పం ఆమెతోనే ఉండాలి. బిడ్డలను కనాలి, అదొక కుటుంబంగా ఎదగాలి. అలాగని కొడుకు కోడలిద్దరు కలిసి ముసలోళ్ళని తోసేయమని కాదు అక్కడ అంది. నీ తల్లిని ప్రేమించు, నీ తల్లిని దూషించకు, లోయకాకులు పీకుతాయన్నాడు. నీ కళ్ళు లోయకాకులు పీకుతాయి. తల్లిని తండ్రిని వృద్ధాప్యం ముందు సన్మానించాలి, ద్వేషించకూడదు. ఇక కోడలి పాత్ర అంటారా? కోడలి పాత్ర ఏమండి? అబ్రహాము కోడలు తెచ్చుకోవాలనుకున్నాడండి. ఆదికాండం 24వ అధ్యాయం 24వ అధ్యాయము ఎలియాజర్ను పంపించాడండి. ఎలియాజర్ను పంపించాడు. 12వ వచనం నుంచి చదువుదాం. అబ్రహాము ఎలియాజర్ను పంపించాడు. ఎలా ఏం చెప్పాడో ఒకసారి 24వ అధ్యాయంలోనే 4వ వచనం ఒకసారి చూడండి. 3వ వచనం నుంచి 3వ వచనం 23వ అధ్యాయం 3వ వచనం 24వ అధ్యాయం 3వ వచనం. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక, ఎవరి మధ్య కాపురం ఉన్నాను? ఇప్పుడు కనానీయుల మధ్య ఉన్నాను. ఆ కనానీయులు ఎవరు? చాలా భయంకరులు. వాళ్ళు ఎవరండి? భయంకరులు. ఎంతటి భయంకరులో ఇది ఇలాగే ఉంచి వాళ్ళ క్యారెక్టర్లు ఏంటో ఒకసారి చూపిస్తాను. ఏమండి? లేవియాకాండం వాళ్ళు ఎంత భయంకరులో, ఎందుకు వీళ్ళ మధ్య ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకు చేయొద్దని అంటున్నాడు చూడండి. లేవియాకాండం 18వ అధ్యాయం. లేవియాకాండం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చెయ్యకూడదు. నేను మిమ్మల్ని రప్పించుతున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి
నడవకూడదు. కనాను దేశాచారముల చొప్పున చేయకూడదు, వాళ్ళ కట్టడలను బట్టి నడవకూడదు. ఇంతకీ వాళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే 6వ వచనం నుంచి 23వ వచనం వరకు చెప్పాడండి. చదివితే మీకు మతిపోతుంది వాళ్ళు ఎలా ఉంటారో, మీరు ఎలా ఉండకూడదో. 6వ వచనం నుంచి 23వ వచనం వరకు ఎలా ఉంటారట. రక్త సంబంధికులతో శరీర సంబంధాలు పెట్టుకుంటారట. సొంత తల్లితో పిన్నితో సంబంధాలు పెట్టుకుంటారట. తోడబుట్టిన వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారట. అతి దారుణమైన జుగుప్సాకరమైనవన్నీ చివరికి చివరికి జంతువులతో శయనిస్తారు. ఘోరంగా ఉంటుందండి అదంతా చదువుతుంటే. అంత దారుణమైన కార్యాలు. అదే 24లో చెప్తున్నాడు. 24వ వచనం చదవండి. లేవియకాండం 18వ అధ్యాయం 24. వీటిలో దేని వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నింటి వలన, వేటన్నింటి వలన పైన చెప్పారే, వాటన్నింటి వలన కనాను దేశస్తులు ఏమైపోయారు అంటే, కనాను దేశీయులు అంటే ఎలా ఉంటారనమాట. ఇదిగో అక్కడ నుంచి కోడల్ని నా కొడుక్కు తీసుకురావద్దు. ఇస్సాకు గురించి అండి. ఏమండి, ఇస్సాకు ఎంత మంచివాడంటే వయసు వచ్చింది కదా అని చెప్పేసి ప్రేమించేసి పెళ్లి చేసేసుకోలేదండి. తండ్రి చూసేంత వరకు సైలెంట్గా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది ప్రేమ అంట. వయసు వస్తే ఆకర్షణ ఉంటుంది. ఆడపిల్లకి మగపిల్లని చూస్తే ఆకర్షణ, మగపిల్లాడికి ఆడపిల్లని చూస్తే ఆకర్షణ. ఆ ఆకర్షణ ఏదో గొప్పది అనుకోకు. ఆకర్షణ భార్యకు భర్తకు మధ్య ఉండాలి. కనబడిన ప్రతి వాళ్ళని ఆకర్షణగా చూసేసి ఇది వయసు హార్మోన్లండి, గడిది గుడ్డండి, ఇది అక్రమం. అపవాది భర్తీ దేహంలో పెడుతున్న అక్రమం ఇది. అక్రమం విస్తరిస్తుంది. అది మోహపు చూపది. ఈ మధ్యకాలంలో ప్రేమలు అంటే 6 నెలలు ప్రేమిస్తారు, తర్వాత బ్రేకప్ అట. ఏ అప్పు? బ్రేకప్. ఇక్కడ బ్రేకప్ చెప్పి ఇంకోళ్ళకి వెల్కమ్ చెప్తారు. మళ్ళీ వాళ్ళకి బ్రేకప్ చెప్పి ఏంటిది ఇది? పచ్చి వ్యభిచారం అంటారు దాన్ని. కామం. పైగా దానికి ఏం పేరేంటి? ప్రేమ. అది నీ కామము తీర్చుకున్నట్టుకై నీవెంతో ఉపాయంగా నటిస్తున్నావు అన్నాడు ఇర్మియా గ్రంథంలో. ఒకడు అంటాడు, ఇర్మియా గ్రంథం చూడండి, ఒక మాట బాగుంటుంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనం చదవండి. 33. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 33. ప్రేమ 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 అంటున్న వాళ్ళందరూ వినాలి. ప్రేమ కాదు, అది రోగం. అది మాయ రోగం. కామం తీర్చుకొనుటకై నువ్వెంతో ఉపాయంగా నటిస్తున్నావు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా కామం తీర్చుకొనుటకై నువ్వెంతో ఉపాయంగా నటిస్తాడట. ఎలా? ఒక అమ్మాయి వచ్చి అంటుంది, అన్నయ్య మా ఆయన నన్ను సరిగా చూసుకోవట్లేదు. ప్రేమ పెళ్ళేనన్నయ్య మాది, కానీ సరిగా చూసుకోవట్లేదు. మరి ఎందుకమ్మా ఇలా చేసావంటే, అన్నయ్య నువ్వు ఎంత మోసం చేశాడంటే. ఏం మోసం చేశాడమ్మా? నాకు అందరిలా ప్రపోజ్ చేయలేదన్నయ్య. ఎలా చేశాడమ్మా? అందరూ ఐ లవ్ యూ అను, ఐ లైక్ యూ అను, ఇంకోటను వీడట వెళ్ళి ఐ రెస్పెక్ట్ యూ అన్నాడట. ఏంటది? ఐ రెస్పెక్ట్ యూ అనగానే అబ్బో ప్రపంచంలో ఎక్కడ లేని ప్రపోజల్ అనుకొని తెగ ఫీల్ అయిపోయి, అది ఉపాయంగా నటించడం. ఇంకొకటి వెళ్ళిపోయి నువ్వు మా అమ్మలాగా ఉన్నావు. అరే దరిద్రుడు, అమ్మలాగుంటే పెళ్ళి ఎలా చేసుకుంటావురా? మోసం, ఉపాయంగా నటించడం, లాలన మాటలు. ఇంకోటి అంటాడు, నేను నీ నీ పై రూపం చూసి ప్రేమించలేదు, మనసు చూసి. ఎక్కడుందిరా మనసు? ఎటు నుంచి కనపడిందిరా నీకు? మళ్ళీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట. అంటే మొదటి చూపులోనే ప్రేమించాడట. మొదటి చూపులో నీకేం కనపడింది? ఎక్కడ కనపడింది మనసు? ఇలాంటి తప్పుడు మాటలన్నీ అనుకొని అమ్మాయిల చుట్టూ తిరిగి లవ్ అనుకొని పిచ్చి వేషాలు వేస్తూ వద్దు. ఇలాంటి మాయ మాటలు చెప్పి లవ్ అనొద్దు.
ఇస్సాకు తండ్రి చూసినంత వరకు, ఒక వయసు రావాలి, అప్పటి వరకు కుటుంబం ఒకటి ఉంది. తల్లిదండ్రులు కష్టపడ్డారు నిన్ను పెంచడానికి, వాళ్ళ కష్టాన్ని తీర్చడానికి నువ్వు కష్టపడు. పెళ్లి వయసు వచ్చినంత వరకు వాళ్ళకి సపోర్టుగా ఉండు. నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకో. కావలసినటువంటి పరిస్థితులు, దేవుడి పని ఉంది, ముఖ్యంగా దేవుడి పని ఉంది. ఈ రోజు లేచి ప్రేమాదోమాన్ని తిరుగుతావేంటి? ఒక ప్రక్క దేవుని పని చేస్తూనే పేదవాడైనా నీ తండ్రిని నిన్ను చదివించడానికి నానా ప్రయాసాలు పడతాడే. నీ తండ్రి కష్టాల నుంచి కొంచెం బయటికి తీసుకురావడానికి ఏమాత్రం పని చేయని పనికి మాలిన వాడు పువ్వులు పట్టుకొని తిరుగుతుంటాడు కాలేజీల చుట్టూ, అమ్మాయిల కాలేజీల చుట్టూ. ఆ? న్యాయాధిపతులు 16వ అధ్యాయం 15-16 వచనాలు. అప్పుడు ఆమె, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం, సంసోను గురించి. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు నిన్ను ప్రేమించున్నాను ఎందుకు చెప్పుచున్నావు? అది ప్రిలరా, ఇలాగూ ప్రేమ లేదు, ఆకర్షణ బట్టి తిరుగుతున్నావు. కానీ ఇస్సాకండి తండ్రి బాధ్యతను పంచుకుంటూ, తండ్రి ఆలోచిస్తున్నాడు, నా కోడల వల్ల జీవితాలు నాశనం అయ్యాయి, మా కుటుంబాలు ఎలా అయ్యాయి అంటున్న ప్రతి అత్త మామ వినాలి. నీ కోడల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నువ్వు ఎలా సెలెక్ట్ చేసుకున్నావు? అంటే 7 తరాలకి ఎక్కడికి వెళ్తావమ్మా? కనపడతాయి నీకు 7 తరాలు? అక్కడి జనాంగం ఎలాంటి వాళ్ళు, ఆ ప్రాంతం ఎలాంటిదో, అక్కడి కుటుంబాలు ఎలాంటివో ఎంక్వైరీ చేయాలి ఫస్ట్. కనాను స్త్రీల్లో వద్దు, నా కుటుంబీకులు అన్నాడు. ఎక్కడున్నారు వాళ్ళు? బబులోన్లో ఉన్నారు, కల్దీయుల దేశంలో ఉన్నారు. అబ్రహాం కుటుంబం చాలా చాలా పద్ధతి గల కుటుంబం. అబ్రహాం కుటుంబం సిరియా, బబులోన్ ఆ ప్రాంతాల్లో ఉన్నారు. పద్ధతి గల కుటుంబం. అక్కడికి వెళ్ళాలి అంటే కుటుంబాలను పిల్లల్ని తెచ్చుకునేటప్పుడే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాలు, వాళ్ళ 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 జీవితాలు ఎలా ఉంటాయి స్టడీ చేయి. కానీ నువ్వు అయి చేయు. ఎన్ని ఎకరాల పొలం ఉంది ఆ పిల్ల తండ్రికి? ఎంత బంగారం పెడతారు? ఏగా నువ్వు చూసేది. అమ్మాయికి ఎంత డబ్బు ఉందా, ఎంత కట్నం ఇస్తారు, ఎంత బంగారం పెడతారు? పెడతారండి పెళ్లి చూపులకి. కూర్చుంటారా? ఇలా తలంచుకొని కూర్చుంటుంది కదా అమ్మాయి, ఇలా చిటికేస్తారండి. ఎందుకు చిటికేయటం? చిటికి వేయగానే అమ్మాయి తలెత్తి చూడాలి. ఎందుకమ్మా అంటే అమ్మాయికి చెవుడేమో వీళ్ళ డౌట్. తర్వాత ఏదమ్మా ఒక పాట పాడు అంటారు, లేదండి నీ పేరేంటి అని అడుగుతారు. ఎందుకు? పేరు తెలుసుకునే కదా వచ్చావు. అమ్మాయికి పేరేంటంటే చెబుతున్నప్పుడు నత్తి ఏమైనా ఉందేమో టెస్టింగ్. ఏదమ్మా లేచి ఒకసారి అటు ఇటు నడు. సంతలో గేదెను కొన్నట్టు కొంటున్నారు. గేదె కుంటిదా, కొమ్ములు వంకర ఉన్నాయా, పళ్ళు ఉన్నాయా లేవా చూస్తారండి గేదెను కొనేటప్పుడు. అమ్మాయి లేచట్టు ఎందుకు నడవాలంటే కుంటిదేమన్నా డౌటు. తర్వాత అమ్మ వంట వచ్చా? వంట రాకపోతే యూట్యూబ్ తల్లి ఉంది. యూట్యూబ్లో ఎన్ని వంటలు ఉన్నాయి. మా ఊరి వంట, మీ కడుపులో మంట. అడగవలసింది వంట వచ్చా కాదు, పక్కింటి ఎదురింటి అడిగేసుకుని కూర్చుంది. అవన్నీ నా ఇంటికే వస్తాయని నువ్వు తెగ ఫీల్ అయిపోయావు. మా వాళ్ళలో ఒకళ్ళు గొడవ అయిందండి. అలాగే పెళ్లి చూపులకు వచ్చిందని చెప్పేసి మా వాళ్ళ అమ్మాయికి ఆ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అన్నీ వేశారు. వాళ్ళ అబ్బా బంగారం మొత్తం వచ్చేస్తుంది, బంగారు బొమ్మ అమ్మాయి. తీరా వెళ్ళేసరికి ఒకే ఒక దండతో వెళ్ళింది. వాళ్ళు గొడవ, పెళ్లి చూపులు వేసినటువంటివన్నీ ఏవని. తెచ్చే కట్నం, తెచ్చే బంగారం ఇవి చూసుకున్నావు. అమ్మాయి మనసు బంగారం లేదు చూసావా? వాక్యం తెలిసిన అమ్మాయి కాదు చూసావా? అబ్రహాము ఎలియాజర్ను పంపించాడు కోడల కోసం. ఎలియాజర్ ఏం చేస్తున్నాడు చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనం నుంచి దేవుడికి ప్రార్థిస్తున్నాడు ఆయన. నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను కోడలను చూడడానికి అబ్రహాం గారికి కోడలను తీసుకురావడానికి వచ్చాను. నా యజమానుడు అబ్రహాము మీద నీవు నా కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. ఒక మాట అనుకుంటున్నాను నేను, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, నువ్వే కరెక్ట్గా చూపించాలి. ఎవరని నేను ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిల్చుంటాను,
ఈ ఊరి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నువ్వు త్రాగు, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపితవని తెలుసుకొందున నేను. దేవా, ఎవరిని సెలెక్ట్ చేయాలో నాకు తెలియదు. ఇదిగో నువ్వు సెలెక్ట్ చేసిన అమ్మాయి అని నాకు ఎలా తెలియాలంటే, నేను ఇదిగో ఊర్లో వాళ్ళు చాలామంది వస్తున్నారు ఈ బావి దగ్గరికి నీళ్లు తోడుకోవడానికి. ఆ పిల్లల్లో నేను కొంచెం నాకు నీళ్లు ఇవ్వండి అని అడుగుతాను. అడగగానే మీరు త్రాగండి, మీకే కాదు మీ ఒంటెలకు కూడా నీళ్లు తెస్తాను అని తనకు తానే అడిగి వెళ్ళి నీళ్లు తెచ్చి పోసే అమ్మాయి ఎవరో ఆ అమ్మాయే మీరు సెలెక్ట్ చేసిన, దేవా నువ్వు సెలెక్ట్ చేసిన అమ్మాయిగా నేను ఫీల్ అవుతాను, నేను తెలుసుకుంటాను అని దేవుడికి దండం పెట్టుకొని కూర్చున్నాడండి. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అతడు మాటలాడుట చాలింపక మునిపే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవ నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ ఎలియాజరు సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. నీ కడవలో నీళ్లు కొంచెం నన్ను తాగని అడిగాడు. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి నీళ్ళ బిందె ఇంటికి తీసుకెళ్ళాలి, చాలా దూరం. కానీ ఈ మధ్యలో ఎవరో తెలియని వ్యక్తి నీళ్లు కావాలని అడిగాడు. అప్పుడు ఆమె, అయ్యా త్రాగు అని నీళ్లు పోసి ఏమంది మళ్ళా, త్వరగా తన కడవని చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిదునని చెప్పి త్వరగా గాడిలోనికి తన కడవ కుమ్మరించి తిరిగి చేదుకొనుటకు బావిలోనికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నింటికి నీళ్లు చేదిపోసెను. ఆ మనుష్యుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును యెహోవా సఫలం చేసినో లేదో తెలుసుకొనవలనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుష్యుడు 1/2 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి కోడలను ఎలా సెలెక్ట్ చేశాడు తెలుసా? నీళ్ళు అడుగుతాను, నాకు ఇవ్వాలి, నాకు ఇవ్వడమే కాదు నేను తీసుకొచ్చి నీ ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోయాలి. ఎందుకు ఇలా చేశాడు? ఇంటికొచ్చే కోడలు బాగా పని చేయాలనే. అసలు అబ్రహాము దగ్గర పనివాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్రహాము ధనవంతుడు. అబ్రహాము ధనవంతుడైతే ఇస్సాకు భార్య పనిచేయాలా? అవసరమే లేదు. చాలామంది పనివాళ్ళు ఉన్నారు. మరెందుకు ఇలాంటి టెస్ట్ చేశాడు? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే తనకొచ్చే కోడలు దాహము అని అడగగానే జాలి గుణం కలిగినదై ఉండాలి. 2, కేవలం తనకే కాదు తనతో వచ్చిన ఒంటెలన్నిటికీ చేదిపోస్తుంది. చూసారా? ఎందుకలా? ఎందుకు? పనివాళ్ళున్నా తనే స్వయంగా నీళ్లు పోయాలి, లేదా తనే స్వయంగా చెయ్యాలి. ఈరోజు మనం కూడా కోడలను తీసుకొస్తాం, అమ్మాయి వస్తుంది. ఆడపిల్లలు మీరు జాగ్రత్తగా వినండి. చాలామంది అండి ఇంట్లో పని కోసం పని వాళ్ళని పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారండి. అఫ్కోర్స్ ఇక్కడ లేదులేండి పాపం, ఈ ప్రాంతాలన్నీ ఏజెన్సీ ఏరియా కదా, ఏజెన్సీ ఏరియా ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు పాపం, పేదవాళ్ళం అంతా. కానీ సిటీల్లోకి వెళితే పని చేయరండి ఆడవాళ్ళు. ఇంట్లో ఎంత పని ఉంది. ఒకప్పుడండి నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు అంటే, తెల్లవారుజాము 4ంటికి లేచి వంట అంతా పూర్తి చేసి 5ంటికే బయలుదేరి పొలం వెళ్ళిపోయి మళ్ళా సాయంత్రం 6ంటికల్లా పొలం నుండి వచ్చి పగలంతా పొలంలో కష్టపడి మళ్ళీ రాత్రికి వచ్చి వంట చేసి పడుకొని మళ్ళా గేదెల పని ఉంటుంది. ఆ గేదెల పనితో పాటు అంట్లు ఉంటాయా? పాత్రలు తోమాలి, తిన్న పాత్రలు తోమాలి, బట్టలు ఉతకాలా? వాషింగ్ మిషన్లు లేవు ఆ రోజు, బట్టలు ఉతకాలి. ఆ రోజు ఈ రోజులలో గ్యాస్ లేదు, వస్తూ కట్టెలు కొట్టుకొని రావాలి. ఎంత పని చేసేవాళ్ళు ఒకప్పుడు ఆడవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు గ్యాస్ వచ్చేసింది, కట్టెలు కొట్టురాని అవసరం లేదు, బట్టలు ఉతకని అవసరం లేదు, వాషింగ్ మిషన్ వచ్చేసింది. ఇప్పుడు ఎవరికి గేదెలు లేవు, గేదెలు కాసుకురావాల్సిన అవసరం లేదు, పొలం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమండి, జస్ట్ ఏదో చిన్న ఉద్యోగం, లేదంటే కొంతమంది ఇంట్లో ఉండి బయట ఏమండి, లేదంటే చిన్న ఉద్యోగం చేస్తూ ఏ పని ఉంటుందంటే వాషింగ్ మిషన్ ఉంది, బట్టలు అదే ఉతికేస్తుంది,
దానిలోంచి తీసి దండం మీద ఆరేయాలి, అంతేగా. తిన్న గిన్నెలు కడగాలి, మహా అయితే ఇల్లు ఊడ్చుకోవాలి, అంతేగా. ఈ 3 పనులకి ఏమండి పని మనిషిని పెట్టుకుందామండి. ఆ? పని మనిషిని పెట్టేసుకుందాం అంటే అది కూడా చేయవా? చేయదు, చెయ్యరు. దానివల్ల నష్టం ఏంటో చెప్తాను వినండి. నీ భర్తకి నువ్వు వండి పెట్టు, నువ్వు వండి పెట్టు. నీ భర్త బట్టలు నువ్వు ఉతుకు, నీ పిల్లల బట్టలు నువ్వు ఉతుకు, నీ ఇల్లు నువ్వు శుభ్రం చేసుకో. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, తన కోసం ఎవరు కష్టపడుతున్నారో మనుషులు వాళ్ళని ప్రేమిస్తారు. మీకు అర్థమైందా? దేవుడు 6 దినాలు కష్టపడి సృష్టిని చేసి మోషేని పిలిచి, నేను 6 దినాలు కష్టపడ్డానని వాళ్ళతో చెప్పు అన్నాడు. ఎందుకంటే మన కోసం ఎవరైనా కష్టపడ్డారు అంటే మనం వాళ్ళని ఇష్టపడతాం. భార్య భర్త మధ్య బంధం బాగుండాలి అంటే భర్త కోసం భార్య కష్టపడి చేయాలి, పని మనిషికి అప్పగించకూడదు. పిల్లలు తల్లిని ప్రేమించాలంటే ఆ తల్లి పిల్లల కోసం కష్టపడి చేయాలి, పని మనిషికి అప్పగించకూడదు. పని మనిషికి అప్పగించిన కుటుంబాలు ఏమవుతున్నాయి తెలుసా? పిల్లలు తల్లి కంటే పని మనిషిని ఎక్కువ అడుగుతున్నారు. ఆయా రాలేదు, ఆయా ఆయా ఆయా. కొన్ని సంవత్సరాలు ఏమవుతుంది తెలుసా? భార్యను వదిలేసి ఆడు పని మనిషి చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరు? భర్త. అది నువ్వే చేసావు. ఎందుకు అబ్రహాం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? ఇంటికి వచ్చే కోడలు తన ఇంటిలో ఉన్న వారికి తనే కష్టపడి పని చేసి పెట్టాలి. వృద్ధాప్యంలో ఉన్న అత్తమామల్ని నువ్వు చూసుకోవాలమ్మా. వండి తినొచ్చుగా, వండుకోగలిగితే వండుకుంటారు, వండుకోలేనప్పుడు కూడా నువ్వు చేయలేవా? వృద్ధాప్యంలోకి వచ్చారు కదా, నువ్వు వృద్ధాప్యంలోనికి వెళతావు భవిష్యత్తులో, అప్పుడు నీకెవరు తోడుండరు. ఒకటి గుర్తుపెట్టుకో, నీవు చేసినది దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? నీ తల మీదకి తీసుకొస్తాడు. వృద్ధాప్యంలో ఉన్న అత్తను మామను నువ్వు బాగా చూసుకున్నావా, రేపు నీ పరిస్థితి బాగుండేలా దేవుడు చేస్తాడు. నీవు కొలిచిన కొలత చొప్పునే నీకును కొలవబడును. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అలాగే నీవు చేసింది నీ నెత్తి మీదకి వస్తుంది. వృద్ధాప్యంలో అత్తమామలను తల్లిదండ్రులను చూసుకున్నావా, నీ వృద్ధాప్యంలో నిన్ను అలా చూసుకునే వాళ్ళే నీ కోడలుగాను నీకు కొడుకులుగాను ఉంటారు. అంతే కదండి. నీ పిల్లల ముందు ఆ అత్తమామలను తిట్టి కొట్టి వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు చేస్తే, రేపొద్దున నీ కొడుకు పెళ్ళి కోడలు వస్తే వా వాడు కూడా గట్టిగా మా అమ్మను చూడు అని చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? నువ్వు చూడలేదు కదా, నువ్వు చూడలేదు కదా. అదే అత్తమామలు రాగానే, అరే నాయనమ్మ వచ్చిందిరా కుర్చీ, నాయనమ్మకి టీ తీసుకెళ్ళివు, నాయనమ్మకి ఇదిగో భోజనం పెట్టు, పిల్లల చేత ఇప్పించావనుకో, వాడికి అర్థమవుతుంది, ఓహో మా అమ్మ మా మా నాయనమ్మకి ఇలా చేస్తుంది. పెద్ద అయిన తర్వాత మా అమ్మ చేసింది నువ్వు మా అమ్మకి చెయ్యాలి. వాడు నేర్చుకున్నాడు. ఏమండి, మా ఇంటికి చాలామంది వస్తూ ఉంటారండి, సేవకుడిని కనుక చాలామంది వస్తారు. ఎవరొచ్చినా కుర్చీ వేసి కూర్చోబెట్టడం అనేది మాకు ఆనవాయితీ, గౌరవించాలి కదా. మా పెద్ద పాప చాలా చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా రాగానే ఆమెకు లేవకపోయినా కుర్చీ తీసుకెళ్ళి వేయటం చూశానండి నేను. ఎలా వచ్చింది ఇది? తండ్రి ఏది చేయుట కుమారులు కుమార్తెలు చూసునో అది చేస్తారు. నువ్వు నీ ఇంటి సంసారాన్ని నువ్వే దిద్దుకోవాలి. కోడలుగా కోడలుగా అందరి వాళ్ళ కోసం కష్టపడి పనిచేయి. ప్రేమ. నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు నువ్వు పడే కష్టాన్ని చూసి. నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తారు నువ్వు పడే కష్టాన్ని చూసి. నీ అత్తమామలు నిన్ను ప్రేమిస్తారు నువ్వు పడే కష్టాన్ని చూసి. గనుక తల్లిగా తండ్రిగా అత్తమామలను నువ్వు చూడగలిగితే బా ఏమంటే కష్టాలు బాధలు ఎందుకు వస్తాయండి? సమస్యలు ఎందుకు వస్తాయండి? ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయండి? నా కోడలు బంగారం అని చెప్పుకుంటారు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మా అత్త మంచిదైతే నేను చేస్తా అని కోడలంటది, కోడలు మంచిదైతే నేను మంచిగా ఉంటా అని అత్త అంటది. ఇది ఎలా ఉంటుందంటే, వాళ్ళు మంచిగా ఉంటే నేను ఉంటాను, లేకపోతే ఉండవా? ఎవరికాళ్ళు అలా అనుకుంటే ఎవరి మీద, నువ్వు బాగుంటే ఆమె బాగుంటానంటుంది, ఆమె బాగుంటే నువ్వు బాగుంటానంటున్నావు, ఒకరి మీద ఒకరు వంతులు పెట్టుకుంటున్నారు. ఈ సంసారం ఏమవుతుంది? భర్తకేమన్నా ఏమండి మానసిక ప్రశాంతత ఉంటుందా?
ఇలా కొన్ని సంసారాలు పోవడానికి ఇంటిలో ఉన్నటువంటి వారిని ప్రేమించకపోవడం, పెద్దవాళ్ళని ప్రేమించకపోవడం ప్రధాన కారణంగా నిలుస్తాయి. బయట వ్యక్తులు మూడో వ్యక్తిగా ప్రవేశించి కొండేలు చెప్పడం అదొక కారణమైతే, ఎక్కువ కారణం ఇదే. ఇక మరో భయంకరమైన కారణం శరీరంలోని తప్పుడు కోరికలకు ఆస్కారం ఇవ్వడం. భర్తను విడిచిపెట్టి మరొకరితో సంబంధాలు, భార్యను విడిచిపెట్టి మరొకరితో సంబంధాలు, ఇలాంటి తప్పుడు ఆలోచనలతో ఈరోజు కుటుంబాలని సర్వనాశనం చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. ప్రేమని దేవుని పిల్లలారా, దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఆ అక్రమము, క్రమము వాక్యమైతే అక్రమము వాక్యానికి విరుద్ధమైన ఎంతో భావజాలం, ఎంతో భయంకరమైన భావజాలం. ఏమండి, ఈ మధ్యకాలంలోనండి ఒక భర్త మీర్పేటలో, హైదరాబాద్లోని మీర్పేటలో ముక్కలు 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 ముక్కలుగా నరికి భార్యని కుక్కర్లో పెట్టి వండాడటండి. వినడానికి జుగుప్సాకరంగా ఉంది కదండి. కుక్కర్లో పెట్టి వండాడట, ఎముకలను నూరి సూప్ చేశాడట, అవన్నీ తీసుకెళ్ళి కాలువలో కలిపాడట. ఎందుకు అలా అయిపోయారు? ఎందుకు అలా అయిపోయారు? అతను చెప్పే స్టోరీ వేరుగా ఉంది. అతను చెప్పే స్టోరీ అంతే. ఎందుకు చేశాడంటే అతను చెప్పే స్టోరీ వేరుగా ఉంది. ఇంకొక ఆమె ఏం చేసిందో తెలుసా? ఒక ఆయనతో ప్రేమాయణం సాగించింది, పెళ్ళి వేరే వాళ్ళతో, ఇతన్ని తప్పుకోమంది. అప్పటి వరకు అతనికి ఉన్నటువంటి జేబులో డబ్బంతా మొత్తం లాగేసింది, శుభ్రంగా నాకేసింది. ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడేసరికి నన్నెందుకు మరి నువ్వు ఇన్నాళ్ళు మోసం చేసావని అడిగాడు. అప్పుడు ఏం చేసింది తెలుసండి? సరే నీతో మాట్లాడాలి రా అని ప్రేమగా పిలిచి కూల్ డ్రింక్ ఇచ్చిందండి. కూల్ డ్రింక్ తాగి చచ్చిపోయాడు, అందులో విషం కలిపేసింది. ఆ అమ్మాయికి ఉరిశిక్ష వేసింది కోర్టు. ఉరిశిక్ష తెలుగు రాష్ట్రాల్లోనేనండి, మన తెలుగు రాష్ట్రాల్లోనే. ఎందుకు ఇలా అయిపోతున్నారు? ఎందుకు ఈ ప్రపంచం ఇలా అయిపోతుందంటే ఒక్కటే ఒక కారణం అండి. ఈ జీవితం తప్పిస్తే మరో జీవితం లేదని మనిషి భ్రమపడడం వలన. అలా భ్రమపడేలా ప్రతివాడు ఈ జీవితం 3 నాళ్ళ ముచ్చట, 3 నెలల ముచ్చట, 3 నెలల ముచ్చట, చచ్చిపోతే ఏమీ లేదు, ఏమీ లేదు అనడం వలన అందరు ఇక్కడే సుఖంగా ఉండాలి, ఇక్కడే సంతోషపడాలి, జీవితంలో ఏముంటుంది, ఏదో సంతోషాలు వెతుక్కోవాలని జీవితాలను సర్వనాశనం చేసుకొని చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారంటే, పెళ్ళంటే భార్య అంటారు, భార్య అంటుంది, పెళ్ళంటే అత్తమామలు అంటారు, పెళ్ళంటే ఆడబిడ్డలు ఉంటారు, పెళ్ళంటే భర్తకి పుట్టినోళ్ళకి. ఇదంతా గందరగోళం ఎందుకు? తెగిడిచి ఎలా మాట్లాడుతున్నారో ఒక వీడియో క్లిప్ వేస్తూ చూడండి. రాత్రి చెప్పాను మీకు, ఆ వీడియో క్లిప్ ఇప్పుడు చూపించు నాయనా, చూపించు. ఒక నటి మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో చూడండి ఒకసారి. స్క్రీన్ దగ్గర లైట్ ఆపుతారా దాని మీద? ప్లే చేయండి. Sound. Who I am today? పెళ్లి చేసుకోదట, పిల్లల్ని పుట్టించుకుంటుందట. చూసారా? రాత్రి చెప్పాను కదండి, హైదరాబాద్ అనే పట్టణంలో ట్యూషన్ సెంటర్లు పెట్టినట్టు పెడుతున్నారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ సెంటర్లో, లివ్ ఇన్ రిలేషన్షిప్ సెంటర్లో. ఎందుకంత సమాజం పాడైపోయింది తెలుసండి? వాక్యం లేక.
ఎందుకు సమాజం ఇలా తలక్రిందులైపోయిందో తెలుసా? దేవుని మాటకు విలువ లేదు, దేవుని భయం లేదు. జాగ్రత్త. మీ పిల్లలు చెడిపోయిన ఈ సమాజంలో ఇలా తయారవ్వాలి అంటే మీరు కూడా వాక్యాన్ని దూరంగా ఉంచండి. ఇలాగ తయారైపోతారు. మీ కడుపును పుట్టిన పిల్లలు ఇలా తయారవుతారు. ఇలా తయారు కాకూడదంటే మీరు ఏం చేయాలో తెలుసా? ఇంకొక వీడియో ఉంది, వేయినాన్న మరొకసారి లైట్స్ ఆపండి. ఆమె భాషలో మాట్లాడుతుంది. గర్భ సంస్కారాన్ని, గర్భంలో ఉండగా పాపకి ఏమి నేర్పిందో, ఆ పాప ఎలా ప్రవర్తిస్తుందో చెబుతుంది. వినండి ఒకసారి. బేబీ అన్ని నేర్చేసుకోవాలి అనేసి. సో గర్భ సంస్కారం అని చెప్పేసి ఇప్పుడు కొంచెం బాగా అందరికీ తెలుసు అనమాట గర్భ సంస్కారం అన్నది. అప్పుడు నేను దాని మీద కొంచెం బేసిక్ రీసెర్చ్, 1 లెవెల్ ఆఫ్ రీసెర్చ్ చేశాను. ఏంటి అసలు గర్భ సంస్కారం అనేది? అది మనం బేబీస్ అన్ని ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం ఏదైతే చెప్తామో బేబీస్ అవి నేర్చుకుంటారు అని చెప్పేసి ఒక నమ్మకం. అంటే దాని వల్ల అలా జరుగుతుంది, ఎందుకు ట్రై చేయకూడదు, ఒకసారి ట్రై చేద్దాం అనేసి నేను 5th మంత్ ఉన్నప్పటి నుంచి నేను పాజిటివ్ అన్ని చెప్పేదాన్ని అనమాట. ప్రెగ్నెన్సీలో ఇలా ఉండాలి, నువ్వు అలా బయటకు వచ్చాక బాగా నేర్చుకోవాలి, కొంచెం సైలెంట్ గా ఉండాలి, రెస్పెక్ట్ గా ఉండాలి, ఇలా పాజిటివ్ అఫర్మేషన్స్ అన్ని చెప్పేదాన్ని అనమాట. సో అలా నాకు డెలివరీ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బేబీ నేను ఏవేవైతే మాట్లాడానో సేమ్ అదే విధంగానే ఉందన్నమాట. బేబీ తనంతకు తను తినడం కానీ, తనంతకు తను నేర్చుకోవడం కానీ, తన కాన్సన్ట్రేషన్ ఏదైనా చెప్తే కాన్సన్ట్రేషన్ పెట్టడం కానీ. ఇప్పుడు అర్థమైందా? మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేర్పిందట ఒక తల్లి. ఆమె మహా అయితే ఏం నేర్పుతుంది? పద్ధతిగా ఉండాలి, నేర్చుకోవాలి, మరి పాజిటివ్గా ఉండాలి, ఇలాంటివి చెప్పింది. మీరు దేవుని గురించి చెప్పొచ్చు, ప్రేమ గురించి చెప్పొచ్చు, దైవ ప్రేమ గురించి చెప్పొచ్చు, బంధాల గురించి చెప్పొచ్చు. చెడిపోయిన సమాజంలోనికి మీ పిల్లలు వెళ్ళకూడదు అంటే, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు బాగుండాలంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోడు. కనుక జాగ్రత్త మీ కుటుంబాలు, జాగ్రత్త మీ పిల్లలు, వారి భవిష్యత్తు జాగ్రత్త. ఈ జీవవాక్యము ప్రతినిత్యము మీ నడకలకు, మీ త్రోవలకు వెలుగుగా ఉండాలి. చెడిపోయిన సమాజం వైపు మీ కన్నెత్తి చూసి వారిలా మీరు ప్రవర్తించకూడదంటే, మీ హృదయములలోనికి దూరిపోయి మీ హృదయం యొక్క తలంపులను శోధించే ఈ 2 అంచులు గల వాడి అయిన ఈ ఖడ్గం ప్రతినిత్యము మీకు కాపలా ఉండాలి, కావలి ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో, దేవుని